అందరికీ నమస్తే అండి. నేను ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని మన సిఏపిఎఫ్ సభ్యులకి తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటంటే రీసెంట్గా మనకు వాట్సాప్లో ఒక లెటర్ సర్క్యులేట్ అవుతుంది చూసుంటారు. సిఏపిఎస్పి ఎన్హాన్స్మెంట్ అని ఎస్బీఐ నుంచి ఒక డాక్యుమెంట్ రిలీజ్ అయింది. అది దాని గురించి చెప్తానండి. లెటర్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మన సిఏపిఎస్పి హెడ్ క్వార్టర్స్కి ఒక లెటర్ ఇచ్చారండి. ఆ లెటర్లో ఏం రాశారంటే, ఇంతకుముందు ఉన్న పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ని మేము పెంచుతున్నాము. దాంట్లో ఏం పెంచారంటే 50 లక్షల నుంచి ₹1,00,00,000, 30 లక్షల నుంచి 50 లక్షల పెన్షనర్స్కి, 1,00,00,000 నుంచి 1,50,00,000 ఎయిర్ యాక్సిడెంట్ ఇట్లా పెంచారు. దాని గురించి నేను చెప్తున్నాను. దీనికి మీరు ఒక ఒప్పంద పత్రం, దీని మీద మీరు ఒక ఎగ్జామిన్ అయిన తర్వాత ఒక ఒప్పంద పత్రం మీరు రాసుకోండి మాతో. మీకు ఓకే అయితే ఆ రోజు నుంచి మేము ఈ బెనిఫిట్స్ని ఎఫెక్టివ్ చేస్తాము, ఈ లెటర్లో ఉన్న పాయింట్స్ అన్నీ మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని ఎఫెక్ట్ చేస్తామని దాంట్లో రాసి ఉందండి. కానీ చాలామంది ఏంటంటే ఇది ఆల్రెడీ అయిపోయిందని అనుకుంటున్నారు, పూర్తిగా చదవలేదేమో. చాలామంది అదే నాతో డిస్కస్ చేస్తున్నారు. మొన్న ఒక యాక్సిడెంట్ అయితే అదే నన్ను అడిగారనమాట, ఏంటంటే ₹1,00,00,000 దొరుకుతాయా దొరకవా అని. లేదండి, పూర్తిగా చదివిన తర్వాత నాకు అది అర్థమైంది. ఏంటంటే ఆ లెటర్ ఇంకా ఇంప్లిమెంట్ కాలేదండి. అది మన వాళ్ళందరూ ఎంఓయూ చేసుకున్న తర్వాత ఎస్బీఐతో అప్పుడే అది ఎఫెక్టివ్ అవుతుంది. అయితే ఎస్బీఐ వాళ్ళు ప్రపోజ్ చేసిన బెనిఫిట్స్ ఏంటి, ఈ సిఏపిఎస్పితో ప్రపోజ్ చేసిన బెనిఫిట్స్ ఏంటి అనేవి నేను దీంట్లో వివరిస్తానండి. అన్నిటికంటే ఫస్ట్ 50 లక్షలు సర్వింగ్ పర్సన్స్కి ఇంతకుముందు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 30 లక్షలు ఉండేదండి, ఇప్పుడు దాన్ని 50 లక్షలు చేశారు. 50 లక్షలు ఉండేదండి, దాన్ని ఇప్పుడు ₹1,00,00,000 చేశారండి. అలానే డిజేబిలిటీలో దీన్ని ₹1,00,00,000 చేశారండి. పర్మనెంట్ డిజేబిలిటీలో, పార్షియల్ డిజేబిలిటీలో కూడా ₹1,00,00,000 చేశారు. కొన్ని కండిషన్స్ ఉన్నాయి కానీ వీటిల్లో ఈ రెండింటి. అయితే ఒక మంచి విషయం ఏంటంటే దీంట్లో ఒక కొత్త టర్మ్ ఇన్సూరెన్స్ అనే దాన్ని ప్రవేశపెట్టారండి. ఇది సర్వింగ్ పర్సన్స్కి ₹10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఇది కొత్తగా వచ్చిందండి, ఇంతకుముందు ఇది లేదు. అలానే ఎస్బీఐ రిస్తే అనే స్కీమ్ కింద 4 మెంబర్స్కి, ఎస్బీఐ రిస్తే అనే స్కీమ్ కింద ఎవరైతే సిఏపిఎస్పి మెంబర్స్ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 4 మెంబర్స్కి మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అండి. ఫ్యామిలీ సేవింగ్స్ అకౌంట్ అండి. అది మన పిల్లలు, మన తల్లిదండ్రులకి ఓపెన్ చేసుకోవచ్చు. ఆ అకౌంట్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే 0 బ్యాలెన్స్, డెబిట్ కార్డ్ ఫ్రీ, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఫ్రీ ఉంటాయండి, అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ట్రాన్సాక్షన్స్, ఎనీ బ్యాంక్స్ ఏటీఎం ఇన్ ఇండియా. ఇది కూడా ఒక మంచి విషయమేనండి. మిగతాది డీడీ ఛార్జెస్ ఫ్రీ, కానీ ఇప్పుడు ఎవరో దాన్ని ఉపయోగించట్లేదు. యాన్యువల్ లాకర్ రెంట్లో 10% కన్సెషన్ అండి. అంతేగాక ఈ 4 ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరి చేత అయితే మనం ఎస్బీఐ రిస్తే కింద మన ఫ్యామిలీ మెంబర్స్కి అకౌంట్ ఓపెన్ చేయిస్తామో, ఆ అకౌంట్ ఉంటుందో దానికి 5 lakhs పర్సనల్ ఇన్సూరెన్స్ కవర్ ఉందండి. ఓన్లీ డెత్ అండి, ఓన్లీ ఫర్ డెత్ ఓన్లీ. దీంట్లో మైనర్స్కి లేదండి, మైనర్స్ ఇంజూరీకి దీంట్లో లేదు ఈ ఎస్బీఐ రిస్తే స్కీమ్లో. అయితే ఓకే, ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం అసలు ఈ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి. పిఏఐ ₹1,00,00,000 అనుకున్నాం, సర్వింగ్లో ఉన్నాను 50 లక్షల నుంచి ₹1,00,00,000 అయింది. ₹1,00,00,000 హ్యూజ్ అమౌంట్. కానీ ఈ పిఏఐ అంటే ఏంటి అంటే మ్యాక్సిమం అందరికీ ఏమని తెలుస్తుందంటే, నార్మల్గా మనం ఒక బైక్ యాక్సిడెంట్లో చనిపోతాను, లేదా ఒక లారీ యాక్సిడెంట్లో ఇంజూరీ అయ్యి డిజేబుల్ అయితేనో, లేదా ఇంకేదైనా యాక్సిడెంట్లో, లేదా యాక్షన్లో మిలిటెంట్స్తో పోరాడేటప్పుడు, లేదా నక్సల్స్ డ్యూటీలో పోరాడేటప్పుడు చనిపోతేనో, ఇది ఇలా డెత్ అయితే లేదా డిజేబిలిటీ అయితేనే పిఐ దొరుకుతుందని మనందరికీ తెలుసండి. ఇది కరెక్ట్. కాకుంటే ఇక్కడ తెలియని విషయం ఏంటంటే
ఈ పిఐ అనేది పాము కాటుకు కూడా దొరుకుతుందండి. పాము కాటు వలన ఎవరైనా చనిపోతే దాన్ని కూడా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్లో కవర్ అవుతుంది. అది నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే నార్త్ ఈస్ట్లో డ్యూటీ చేస్తా పాయిజనస్ ఇన్సెక్ట్స్ మతలబ్ విషజీవులు ఉంటాయి కదండి, వాటి వల్ల వాటి కాటేయటం వల్ల చనిపోయినా కానీ ఈ ఇన్సూరెన్స్ దొరుకుతుందండి. అది నార్త్ ఈస్ట్లోనే దొరుకుతుందండి. ఇది ఒక ఇంపార్టెంట్ విషయం. ఇంకో విషయం ఏంటంటే, ఇది యాక్చువల్లీ సర్వింగ్లో ఉంటే నార్త్ ఈస్ట్లో ఉంటాము. ఇంటి దగ్గర ఉంటే మామూలుగా పాము కాటు జరుగుతాయి. ఇంకా మనం ఎడ్ల బండి మీద వెళ్తూ ఉంటామండి, వ్యవసాయం చేసుకుంటాం రైతులే. ఎడ్ల బండి మీద నుంచి వెళ్తా బండి పడిపోతుంది, కాలు ఇరిగిపోతుంది, లేకపోతే చెయ్యి ఇరిగిపోతుంది, చనిపోతారు. సిమిలర్లీ ట్రాక్టర్ మీద వెళ్ళేటప్పుడు మనం చాలల్లో కానీ ఇంకెక్కడైనా కానీ ఇంజురీ డిసేబిలిటీ అయిపోతాం, లేకపోతే చనిపోతాం. అటువంటి టైంలో కూడా ఈ పిఐ కవర్ అవుతుందండి. ఇది చాలా తెలుసుకోవాలి విషయం, చాలామందికి తెలియదండి. ఈ పాము కాటు, ఎడ్ల బండి, ఈ ట్రాక్టర్సు, ఇవి ముఖ్యంగా మ్యాక్సిమం పెన్షనర్స్కి ఎక్కువ జరుగుతాయండి. పెన్షనర్స్కి ఎక్కువ ఎందుకు జరుగుతాయి అంటే, మనం నిత్యం ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉద్యోగం చేసుకుంటారు, విలేజ్లో ఉండేవాళ్ళు పొలం పని చేసుకునే రైతులు ఏంటంటే, మన పెన్షన్ వచ్చిన తర్వాత రైతుల పాటు నీళ్లు కడతానికి వెళ్తాము, లేదా ఇంకేదైనా పొలం పనులకు వెళ్తాం, ఊరిలో వెళ్తాము, పాము కాటు జరుగుతుంది, చనిపోతారు, ఎవరికి తెలియదు. పాము వచ్చిన తర్వాత కాలం చేసేయాలి అని చేసేస్తారు, ఇంట్లో వాళ్ళకి తెలియదండి. అయితే అందుకనే మన ప్రతి విషయం మన ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. ఇంట్లో వాళ్ళకి చెప్తే మన పని ఇంకెవరు చేయరండి, మన దగ్గరికి ఎవరు రారు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఏది చేసినా చేయాలి. ఇంకా పెన్షనర్స్కి ఎవరన్నా ఉన్నారంటే ఎవరున్నారండి, సర్వింగ్ వాళ్ళకి కమాండెంట్ ఉన్నాడు, స్టాఫ్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళ స్టాఫ్ ఉంది. పెన్షనర్స్కి అసోసియేషన్స్ ఉన్నాయండి, మీ ప్రతి పనిని చేస్తున్నాయి ఈరోజు అసోసియేషన్లో చేసేది. అసోసియేషన్లో ఎవరిది శాలరీస్ తీసుకోవట్లేదండి, వాళ్ళు ఓన్లీ స్వచ్ఛంద సేవ చేస్తున్నారు. మీకు ఏదైనా జరిగిందంటే అరే అతనికి ఇప్పియాలి, అతనికి ఈ క్లెయిమ్ ఇప్పియాలి. ఈరోజు పెన్షనర్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారండి. ఎవరైనా చనిపోతే వాళ్ళ భార్య, అయ్యో నా పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వట్లేదండి, మా ఆయన లోన్ తీసుకొని చనిపోయాడు, దాన్ని ఎలా చేయాలి, లోన్కి ఎట్లా క్లియర్ చేసుకోవాలి, లోన్ క్యారీ ఫార్వర్డ్ అయిద్దా, అప్పటి వరకు నా పెన్షన్ పాస్ చేయట్లేదు స్టేట్ బ్యాంక్ వాళ్ళు. సగం స్టేట్ బ్యాంక్ వాళ్ళు కూడా తెలియట్లేదండి. కొంతమంది స్టేట్ బ్యాంక్ అంటే అందరు కాదండి, మాకు చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఏంటంటే మీ డిపార్ట్మెంట్కి అప్రోచ్ చేసుకోండి అంటారు. యాక్చువల్లీ ఎవరైనా చనిపోతే వాళ్ళ పేరు మీద చనిపోయిన అతని పేరు మీద ఉన్న పెన్షన్ వాళ్ళ వైఫ్ మీద చేయాలంటే ఓన్లీ 3 to 4 days పని అండి, ఎక్కువ రోజులు కాదు, ఓన్లీ 1 week, మ్యాక్సిమం 1 month అంతే. పిల్లల పేరు మీద చేయాలంటే కొంచెం టైం పడుతుంది, దానికి యూనిట్ అండ్ పిఏడి అప్రోచ్ అవ్వాలి. కానీ ఎవరైనా ఒక ఎంప్లాయీ చనిపోతే వాళ్ళ భార్య మీద పెన్షన్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎటువంటి హెడ్ క్వార్టర్కి అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు మీ దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి ఆ డెత్ సర్టిఫికేట్ ఒక అప్లికేషన్ ఇస్తే వాళ్ళు మీ హస్బెండ్ గారి పేరు మీద ఉన్న అకౌంట్ క్లోజ్ చేసేసి ఆ డెత్ సర్టిఫికేట్ పెట్టి మీ హస్బెండ్ గారి పేరు మీద పెన్షన్ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేస్తారండి. వాళ్ళు అప్రూవల్ తీసుకుంటారండి, సిబిపిసితో కానీ వేరే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అప్రూవల్ తీసుకుంటారు. ఓకే, ఇది పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అయిపోయింది. రెండో విషయం ఏంటంటే ఎయిర్ యాక్సిడెంటల్ డెత్ అండి. ఇది 1 నుంచి 1.5 కోటి అయింది. ఈ ఎయిర్ యాక్సిడెంటల్ డెత్ అనేవి చాలా అరుదండి, చాలా ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. కానీ జస్ట్ మనకు తెలియాలి కాబట్టి మనం చెప్తున్నాము. ఈ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే, మీరు టికెట్ అనేది సిఏపిఎస్పి అకౌంట్ నుంచి పర్చేజ్ చేసి ఉండాలండి. మీరు ట్రావెల్ చేసేటప్పుడు టికెట్ అనేది సిఏపిఎస్పి అకౌంట్ నుంచి చేసి ఉండాలి. ఎందుకంటే మనం 2 రకాల జర్నీలు చేస్తామండి. ఒకటేంటి, మనం సివిల్లో వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. అటువంటి టైంలో మన అకౌంట్ నుంచి మనం టికెట్ చేసుకొని ఆ ఫ్లైట్ ఏదన్నా క్రాష్ అయింది, చనిపోయారంటే
అప్పుడు మనకి ఆ ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది మనకు దొరుకుతుంది. నెంబర్ 2, మనం గవర్నమెంట్ ఫ్లైట్స్లో వెళ్తూ ఉంటాం, ఎయిర్ కొరియర్ సర్వీస్లో వెళ్తూ ఉంటాం, దాంట్లో కూడా ఇన్సూరెన్స్ దొరుకుతుంది. నెంబర్ 3, ఎయిర్ వోచర్స్ ఇస్తారు టెంపరీ డ్యూటీ వెళ్ళేటప్పుడు. ఇది లెవెల్ 6 అండ్ అబోవ్ పే స్కేల్ ఉందండి, దానికి ఇది ఇస్తారండి. ఇది తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఇంతకు మించి దీంట్లో ఏంటంటే ఎవరైతే ఈ కండిషన్స్లో చనిపోతారో, ఈ పిఐ ద్వారా చనిపోతారో, వాళ్ళ పిల్లలకి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, హైయర్ ఎడ్యుకేషన్ కోసం 18 నుంచి 25 సంవత్సరాల మధ్య గ్రాడ్యుయేషన్ కోసం మ్యాక్సిమం 8 లక్షల వరకు అబ్బాయికి, 10 లక్షల వరకు అమ్మాయికి ఇస్తారండి. అలానే ఆడపిల్ల మ్యారేజ్ కోసం 5 lakhs, ఒక పాపకు 5 lakhs, ఇద్దరు పాపలకి 10 lakhs మ్యాక్సిమం అంత దొరుకుతుందండి. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా హోమ్ లోన్ ఫీ ప్రాసెసింగ్ ఫీ వేవ్ ఆఫ్ చేస్తుందండి. దాంట్లో ప్రాపర్టీ సెర్చ్ అండ్ వాల్యుయేషన్ ఫీ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కార్ లోన్కి, ఎక్స్ప్రెస్ క్రెడిట్ లోన్కి 100% ఫీ వేవ్ ఆఫ్ అండి. ఇది ఎందుకంటే జనరల్గా కార్ లోన్, ఎక్స్ప్రెస్ క్రెడిట్ లోన్ మనం తీసుకుంటూ ఉంటాం. ఇవన్నీ తెలుసుకోవాలండి, మీ అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. అందరూ మ్యాక్సిమం ఎంతమందికి మీరు తెలియజేస్తే ఈ వీడియోని అంతమందికి పంపేయండి. రెండో విషయం ఏంటంటే పెన్షనర్స్ అండి. పెన్షనర్స్ మీకు దగ్గరలో ఉన్న అసోసియేషన్స్ దగ్గరికి వెళ్ళి మీరు చేరండి, ఆ అసోసియేషన్లో చేరండి. ఎందుకంటే దానివల్ల మీకు ఉపయోగం అండి. అసోసియేషన్లో ఉన్న పిల్లలకు, పెద్దలకు ఏం ఉపయోగం ఉంటుంది? ఎవరికో ఒకరికి ఉపయోగమే, నష్టం అయితే ఎవరికి లేదు. నష్టం ఎవరికి ఉంటుందండి? మహా అయితే మీరు సబ్స్క్రిప్షన్ నెలకు ₹100 ఇస్తారు, లేదా ఏదో ఎంట్రీ ఫీజు ఎంత మీ అసోసియేషన్స్ ఎంత పెడితే అంత ఇస్తారు. దీనివల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఉపయోగాలు చాలా ఉన్నాయండి. మీరు ప్రతి దానికోసం మీరు ఎక్కడెక్కడో లెటర్లు రాసుకుంటారు, ఎక్కడెక్కడో అప్రోచ్ అవుతారు, కాళ్ళు అరిగిపోయేటట్టు తిరుగుతూ ఉంటారు. కానీ అసోసియేషన్కి ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ పెట్టారంటే మీ ప్రాబ్లం 90% చేయగలిగినంత విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ రూల్స్ వాళ్ళు చేస్తానికి ఎప్పుడూ రెడీగా ఉన్నారండి. చాలా ఎక్స్పీరియన్స్ సీనియర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఎందుకంటే ఎడ్ల బండి మీద పడి చనిపోయిన వాళ్ళని ఇంటికి తీసుకెళ్తారు, వాళ్ళని క్రియాకర్మలు చేస్తారు, రెండో రోజు భోజనాలు. ఆ తర్వాత వాళ్ళకి తెలియదు ఈ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉందా అని. మనం భార్యకి తెలుస్తుందా? మ్యాక్సిమం 90% తెలియదండి. వాళ్ళ పిల్లలకి తెలుస్తుందా? తెలియదు. అందుకని ఏంటంటే మనం లోన్లు తీసుకుంటాం, పర్సనల్ లోన్ తీసుకుంటాం, పెన్షన్ లోన్ తీసుకుంటాం, కానీ ఈ ఇన్సూరెన్స్ల గురించి మన భార్యకి మనం చెప్పు. లోన్ కూడా ఇన్సూర్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ నెలలోనే నాకు 2-3 కాల్స్ కూడా వచ్చినాయి అన్నమాట. అందుకనే దయచేసి అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు దగ్గరలో పెన్షనర్స్ మీరు దగ్గరలో ఉన్న మీ అసోసియేషన్లో కాంటాక్ట్ అవ్వండి. మీ అసోసియేషన్స్ దగ్గరికి వెళ్ళి చేరండి. మీకు ఏ హెల్ప్ కావాలన్నా అసోసియేషన్స్ ఎప్పుడు రెడీగా ఉన్నాయండి. నా పేరు చంద్రకుమార్ అండి. నేను ఏపీ మన పారామిలిటరీ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీని. మా ప్రెసిడెంట్ గారు శివశంకర్ గారు. మేము ఎప్పుడు మీకు తోడుగా ఉన్నామండి. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.